హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమా జగదీష్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మాస్టర్కి హాలిడేస్ అయిపోయినాయి కదా, స్కూల్ అయితే ఓపెన్ చేశారనమాట. ఇంక స్కూల్ ఓపెన్ చేస్తే తెలిసిందే కదా, పొద్దున్నే లేచి వంట చేసి టిఫిన్లు చేసి టైంకి అన్నీ పెట్టాలన్నమాట, టైం టు టైం. ఈ రోజు నుంచి ఇంకా లేట్గా లేకోటాలు ఉండవన్నమాట. ఇంకా నా ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ఉదయాన్నే లేచి బ్రష్ చేస్తున్నాను అనమాట, వంట చేసేద్దామని. పిల్లలైతే ఇంకా లెగవలేదు. నేను బ్రష్ చేస్తుంటే మాస్టర్ వెనకాల నుంచి చూస్తూ ఇది కూడా వీడియో తీసి పెట్టాలా అన్నట్టు చూస్తున్నారు. దోసకాయ కూర ఏంటి రేపా? తల కొట్టుకుంటా పప్పు పప్పు మొహం వెళ్ళేసి దోసకాయ పప్పు, వంకాయ, దొండకాయ, పచ్చిమిరకాయల పచ్చడి. తిండి పోటీలు వెళ్తున్నాయి బజార్ పప్పులో మన సాంబార్. ఇంకా ఈరోజు నేను కూర వచ్చేసి దోసకాయ పప్పు వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పప్పు కాబట్టి కుక్కర్ తీసేసాను అనమాట, త్వరగా ఉడికిపోతుందని చెప్పేసి, టైంకి అయిపోతుందని చెప్పేసి. నార్మల్ డేస్లో అసలు కుక్కరే వాడిన అనమాట, ఓన్లీ ఇలాంటప్పుడే వాడతాను. ఇంకా కుక్కర్ అంటే అన్నీ కలిపేసి పెట్టేసేయాలి కాబట్టి కొంచెం వేస్తున్నాను చింతపండు. ఎందుకంటే దోసకాయ పప్పు అంటే ఆల్రెడీ దోసకాయలో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెమే చింతపండు, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరకాయలు అన్నీ వేసి ఇంకా కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. తర్వాత ఇంకా చట్నీ కూడా చేస్తున్నాను. అన్నంలోకి ఉంటుంది, అలాగే టిఫిన్లోకి కూడా ఉంటుందని వంకాయ, దొండకాయలు, టమాటా, పచ్చిమిరకాయలు వేసి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. రెండిట్లోకి ఉంటుంది, అట్లలోకి అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా తాలింపుకి ఉల్లిపాయ కూడా కట్ చేసి ఒకసారి పక్కన పెట్టేసుకున్నాను. ఒక పక్కన పప్పు, ఒక పక్కన చట్నీకి వేసేసాను అనమాట. కాకంటే పోయింది 6కి పోయింది, 6:30కి వస్తుంది. ఇంకా 6:30 అయింది, రాలేదు. మిక్సీ వేయాలి, రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను, ఉడకాలి. ఈ కరెంటు ఎందుకు కానీ ఇప్పుడే కాదు, మేము అంతకుముందు ఉన్నప్పుడు కూడా డైలీ తీస్తాడనమాట. ఖచ్చితంగా 6 అవ్వగానే తీస్తాడు, 6:30 అవ్వగానే ఇస్తాడనమాట. ఇది సోది పొద్దున పూట స్కూల్కి వెళ్ళేటప్పుడు పనులు అవ్వవు అనమాట తొందరగా. ఇప్పుడు మిక్సీ లేదే, కుక్కర్ లేదే ఏ పని అవ్వదు, కరెంట్ లేకపోతే అసలు ఏ పని అవ్వదు అనమాట. ఇంకా ఒక పక్కన కుక్కర్లో రైస్ పెట్టాను, ఇంకో పక్కన కుక్కర్లో పప్పు వేశాను. ఈలోపు ఇవన్నీ చట్నీ కోసం వేయించుకుని పక్కన పెట్టుకున్నాను కరెంటు వచ్చేలోపు. ఇంకా చూడండి, ఉప్పుగల్లు, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసాను అనమాట. ఇవి వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఏమైందంటే కుక్కరు చాలా రోజుల తర్వాత వాడటమో ఏమో కానీ విజిల్స్ రావట్లేదు. ఇంకా చెక్ చేసుకుంటూ పప్పు అయితే ఉడికించుకుంటున్నాను అనమాట. తర్వాత కరెంట్ వచ్చేసింది, ఇవి కూడా చల్లారిపోయినాయి అనమాట. ఇంకేం చేస్తున్నానంటే టమాటాలు బట్టికి బాండీలోనే ఉంచి మిగతావన్నీ వేసి చట్నీ వేసేస్తున్నాను అనమాట. ఫైనల్గా అప్పుడు టమాటాలు వేసి ఒక్క తిప్పితే చక్కగా సరిపోతుంది. చట్నీ అంటే దోశల్లోకి అయితే పలుసగా ఉన్న పర్లేదు, రైస్లోకి కూడా కావాలి అనుకుంటే కొంచెం గట్టిగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఉప్పు సరిపోయిందా లేదో చూస్తున్నాను. నాకైతే కొంచెం ఉప్పుగా, అలాగే కొంచెం మంటగా ఉంటేనే బాగుంటాయి అనమాట పచ్చళ్ళు. ఇంకా దేంట్లో అయితే వేయించుకున్నానో అదే నూనెలో వేసి తాలింపు పెట్టేసుకుంటున్నాను అనమాట చట్నీ కోసం. తర్వాత ఇంకా మాస్టర్ శాన్వి పాప అయితే లేచేసింది అనమాట. మాస్టర్ ఇక్కడ వేడి నీళ్ళు కలుపుకుంటున్నారు, అందులో తేనె వేస్తారు కదా, తేనె శాన్వికి పెడుతుంటే తింటలేదన్నమాట, ఏడుస్తుంది. కొంచెం మూడ్ ఆఫ్గా ఉందన్నమాట శాన్వి. ఇంకా నేను చట్నీకి పోపు పెట్టేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఇంకా పప్పు కూడా ఉడుకుతుందన్నమాట. పప్పు కూడా ఉడికితే దానికైతే తాలింపు పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, చట్నీ అయితే ఇలా రెడీ అయిపోయింది. రైస్లో కలుపుకోవాలంటే ఇలా గట్టిగా ఉంటేనే చట్నీ బాగుంటుందన్నమాట. ఇంకా పప్పు కూడా ఉడిపోయింది కాబట్టి పప్పు కూడా మెదిపేసుకోవాలి. నేను పప్పు కూడా మెదుపుకునేటప్పుడు ఏంటంటే ఇలా ఉప్పుగల్లే వాడతాను అనమాట. ఉప్పుగల్లు చాలా తక్కువ వాడతాను, వాడేట్లో ఇలా చికెన్ కర్రీస్లో, నాన్ వెజ్ కర్రీస్లో ఇట్లా వాడతాను అనమాట.
ఇంకా చెర్రీ కూడా ఉదయాన్నే లేచేసి మాస్టర్కి టేబుల్స్ అప్పచెప్తున్నాడు. ఈలోపు నేను ఇంకేం చేస్తున్నానంటే పప్పు తాలింపు పెట్టొచ్చులే కొంచెం వేడి తగ్గినాకని చెప్పేసి ఈ దుప్పట్లు అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. బెడ్ నీట్గా సర్దుకోవాలి, బెడ్షీట్ మార్చాలి. శాన్వి డైలీ టాయిలెట్ పోస్తూనే ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి హగ్గీస్లు అయితే అస్సలు యూస్ చేయను నేను శాన్వికి. అయినా పర్లేదు డైలీ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను పప్పు మెదుపుతుంటే వచ్చేసి పట్టుకుంటుందన్నమాట. నాకేమో కాలుతుందేమో అని భయం వేస్తుంది. ఇంకా చక్కగా పప్పు అయితే నేను ఇలా సెట్లో వేసుకుంటాను అనమాట. మేమైతే సెట్ అంటాం, కొంతమంది మూకుడు అంటారు, నవ్వబాకండి అనమాట. మేమైతే ఇలాగే అంటాము. చక్కగా వెల్లుల్లిపాయ రెబ్బలతో అలాగే పోపు దినుసులు ఉల్లిపాయ వేసుకున్న అవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఇలా కరివేపాకు వేసి పప్పు డైరెక్ట్గా వేసేస్తే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. నేనైతే ఇలాగే చేస్తాను, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా కుక్కర్లో రైస్ కూడా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు బాక్స్ అయితే పెట్టాలి. దా మో ఉఫ్ఫు మాది ఫు ఫు ముడ్డి కాలుద్ది దా అమ్మో దా కాలుద్దురా ఇట్లా అన్నయ్య దగ్గరికి వెళ్దాం దా అన్నయ్య దగ్గరికి వెళ్దాం దా ఏంటే అన్నయ్య దగ్గరికి వెళ్దాం దా ఏ అంటున్నావు అప్పుడే నువ్వు పచ్చిమిరగా అంత లేవు. అమ్మో ఉఫ్ఫు దా దా అన్నయ్యతో పాటు చదువుకో. చూడు అన్నయ్య ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకుంటున్నాడు. చదువుతా అన్నయ్యలాగా నువ్వు పొద్దున్నే తిక్క తిక్క చేస్తుంది చెర్రీ. అదిగో చూస్తుంది చెర్రీ, అదిగో ఇప్పుడు ఆలోచిస్తుంది వెళ్ళి ఏం పడేయాలా అని. ఈ నడకొచ్చిన కాడి నుంచి అసలు వామ్మో పరిగెత్తలేక చచ్చిపోతున్నావు దీని వెనకాల. అమ్మా అమ్మా చంపెత్తుడు డాడీ. ఏయ్ ఇట్లా నువ్వు జాబ్కి వెళ్ళాలా స్కూల్కి వెళ్ళాలా పొద్దున్న అసలు చూడు చెర్రీ ఏంటి అసలు నీ రౌడేజ్ ఆగరా అంటుంది నిన్ను. చెర్రీ ఇందాక నేను పిలుస్తుంటే ఏయ్ ఏయ్ అంటుంది నా మీద చెర్రీ అనుద్ది. వంట చేసుకుంటూనే ఇల్లంతా సర్దుకుంటూ ఉంటానన్నమాట, త్వరగా పని అయిపోతుందని. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి మాస్టర్ కోసం అయితే దోశలు వేస్తున్నాను. ఇంకో పక్కన రైసు పప్పు ఇవన్నీ అయితే బాక్స్లో పెట్టి చల్లారి పెట్టుకున్నాను అనమాట. తర్వాత బాక్స్ క్యారేజ్ అయితే పెట్టేసాను అనమాట. ఇంకా ఇప్పుడైతే మాస్టర్కి క్యారేజ్ రెడీ అయిపోయింది. మాస్టర్కి టిఫిన్ కూడా తినేసారు. ఇంకా పిల్లలకి పెట్టి నేను కూడా తినేస్తున్నాను అనమాట. టిఫిన్ తినేసిన తర్వాతే ప్రశాంతంగా పని చేసుకుంటాను అనమాట. లేకపోతే లో బీపీ వచ్చేస్తుందండి, కళ్ళు తిరిగిపోతాయి. తర్వాత ఇంక వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేస్తున్నాను. బట్టలు కూడా లిక్విడ్ ఏంటంటే బట్టలను బట్టి నేను వేస్తాను అనమాట. ఎక్కువ ఉంటే ఎక్కువ లిక్విడ్ పోస్తాను, ఎక్కువ కంఫర్ట్ పోస్తాను. ఎక్కువ లేకపోతే దాన్ని బట్టే పోస్తాను అనమాట. అంతే తప్ప రోజు ఒకేలాగా పోయిను. ఏమో కొన్ని పనులు నేను ఇలాగే చేస్తూ ఉంటాను. తర్వాత హాల్లో సోఫా కూడా సర్దుకుంటున్నాను. ఇంట్లో బెడ్ ఒకటి సోఫా ఒకటి నీట్గా ఎప్పుడు సర్దుకుంటున్నామంటే ఇల్లు సగం నీట్గా ఉన్నట్టేనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంకా మాస్టర్ అయితే వెళ్తున్నారు. సరే డాడీ సంతోషారు అమ్మాయి బెంగ పెట్టుకునిద్దేమో. ఈడైతే ఖచ్చితంగా పెట్టుకోడు బావా, ఆడు పెట్టుకోడు. అమ్మాయి నాకు డౌటు సాయంత్రం వరకు ఏడ్చుద్దేమో అసలు అడుగుద్దేమో డాడీ అని. ఏ సాన్వి డాడీ మళ్ళీ 4 వరకు రారు వస్తున్నావు. డాడీ బాయ్ చెప్ప సాన్వి. అప్పుడే చెమటలు పట్టేసినాయి. దా సాన్వి బాయ్ అండి. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. బాయ్ బాయ్. మొదలు పెట్టేసింది ఏడుపు అప్పుడే. సాయంత్రం వరకు ఏం చేస్తుందో. బాయ్. వెళ్ళిపోయాడా డాడీ? సాయంత్రం వరకు రాడు. శాన్వి నువ్వు నాకు తెలిసి ఈరోజు ఏడిపించేస్తావు నన్ను. మాస్టర్ సాయంత్రం వరకు రారు, వెళ్ళిపోయారు స్కూల్కి. శాన్వి పాపాలు డాడీ కోసం చూస్తుంది. ఏంటో ఆపింది ఏడుపు. నేను ఎత్తుకున్నానో ఏమో కానీ మాస్టర్ బయటికి వెళ్తుంటే అస్సలు ఊరుకోదు. అలవాటు అయిపోయింది 2 months నుంచి. అమ్మ మొదలు పెట్టుకో. ఈ 2 months నుంచి అలవాటు అయిపోయింది కదా. డాడీ సాయంత్రం వరకు రాడని తెలియట్లా పిల్లకి. కసండి వెళ్ళిపోతావు డాడీతో పాటు నువ్వు కూడా స్కూల్కి. ఇవాళ అన్నయ్య ఉన్నాడు. యాక్చువల్గా చెర్రీకి 20th నుంచి స్టార్టింగ్ అనమాట స్కూలు.
ఇంకా వాడు ఇంట్లోనే ఉన్నాడు. అన్నయ్య ఉన్నాడు, అన్నయ్యతో ఆడుకోవచ్చు. ఏం కావాలి? ఫోనా? ఇవ్వను ఫోన్ ఇవ్వను. ఇంక చెర్రీ ఉన్నాడు, బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయి. ఇంకమ్మో ఇప్పుడు ఇల్లంతా ఎలా ఉందంటే వర్క్ అంతా చేసుకోవాలన్నమాట. ఇక ఇల్లేలో పీకి పందిరేస్తారు కదా, ఆడుకోండి. ఎందుకు 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 అదిగో అన్నయ్య వద్దా అన్నయ్య. ఇంక ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమాలి. ఒకసారి టిఫిన్ అయిన తర్వాత తోముదామని ఆపాను. ఇప్పుడు ఇవన్నీ తోమాలి బాబోయ్. పట్టుకొచ్చావా? అమ్మాయికి చూపించు సరే, కూర్చో. అయ్యా ఎగిరిపోయింది. అరే ఇంట్లోనే తిరుగుతుంది అది. శాన్వి ఎగిరిపోయింది బటర్ఫ్లై. సరే ఎత్తుక్కుంటుంది రోయ్. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంకా తర్వాత నేను శాన్వి పాపకి పిలకలు పెట్టి చక్కగా స్నానం చేయించేసాను అనమాట. ఇలా కొంచెం పాలు పడితే పడుకోబెడితే ఉయ్యాల్లో వేసి చక్కగా కొంతసేపు పడుకుంటుంది. నేను కూడా పనులన్నీ ప్రశాంతంగా చేసుకుంటాను. గిన్నెలన్నీ తోమేశాను, బట్టలు అయితే అయిపోతున్నాయి, ఇల్లు చేస్తున్నాను. ఇంట్లో పనంతా అయిపోయి నేను స్నానం చేసి రెడీ అయ్యి వచ్చే లోపు మా శాన్వి నిద్ర అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వరకు పడుకోదు. అదిగోండి ఒక నిద్ర అయిపోయి లేచేసి కేకలు పెడుతుంది. ఏంటి ఇప్పుడు ఉయ్యాల నుంచి తీయాలా? దా కొంతసేపు పడుకుంటే ఏమైందంట, ఇప్పుడు నువ్వు లేచి ఇంకా మాస్టారు నాకు ఒక వర్క్ ఇచ్చారనమాట. ఈ వర్క్ అయితే ఇప్పుడు నేను కంప్లీట్ చేయాలి. మాస్టర్ వచ్చేలోపు కంప్లీట్ చేసేయాలన్నమాట. వర్క్ కంప్లీట్ చేసేసి చక్కగా తినేసి కొంతసేపు అలా పడుకోవాలి. అబ్బో సో స్వీట్ శాన్వి. అబ్బా అన్నతో దాగిన బుతలాడతావా? అబ్బో అమ్మో నీతో భలే అబ్బా భలే ఆడుతుంది చెర్రి నీతో. ఇందాకే పట్టుకుంది. ఎంత పరిగెత్తుకుంటూ వచ్చేదో ఇప్పుడు మెలుగుతూ ఉంటే. హ్యాపీగా గడిచిందా స్కూలు? ఇంకా మాస్టారు స్కూల్ నుంచి వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత ఈవినింగ్ క్యారెట్స్ తింటున్నారు, మంచి ఫుడ్. కానీ మాస్టర్ వచ్చేటప్పటికి పాపం శాన్వి పాప అయితే పడుకుందనమాట, లెగవలేదు. ఇంకా టీవీ చూస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ పైన మొదటి సంతకం పెడతానన్నారు కదా, అదైతే టీవీలో చూస్తున్నారనమాట. మాస్టర్ వెయిట్ చేస్తున్నారు, మెగా డిఎస్సి మీద సంతకం పెడుతున్నాడా లేదా అని చెప్పి చూస్తున్నాడు. ఇంక ఈలోపే పెద్ద వర్షం స్టార్ట్ అయింది గుడివాడలో.